హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము చింతాకు చట్నీ చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థములు: చింతాకు, శనగ్గింజలు, కరివేపాకు, ఎర్రగడ్డలు, ఒట్టిమిరపకాయలు, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు తీసుకొని చింతాకును ఈ విధంగా బాగా కడిగి చింతాకు ఇప్పుడు కడిగేసి నీట్గా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. చింతాకు, పచ్చిమిరపకాయలు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాయి. అవి మిక్సీలోకి తీసుకున్నాయి. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న చింతాకును బాగా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, చింతాకు బాగా నున్నగా వేగిపోయింది. ఇప్పుడు మనము మిక్సీలో పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, చింతాకు కొంచెము పులుపు తక్కువగా ఉంటే ఒక రవ్వ చింతపండు, కరివేపాకు మండ ఒకటి, తెల్లగడ్డలు, ఉప్పు కొంచెము, మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ముందుగా వేసి మిక్సీలో వేసుకోవాలి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న చింతాకును మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతాకు చట్నీ బాగా నున్నగా ఇదైంది. మనము చింతాకు చట్నీ తిరగబోసుకుంటున్నాం. దానికి కావాల్సింది 2 టేబుల్ స్పూన్ల నూనె, సాసవులు, మనం కోసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, ఒట్టిమిరపకాయలు 4, 2 కరివేపాకు, పసుపు 1 చిటికెడు, ఇప్పుడు ఎర్రగడ్డ బాగా ఎర్రగా వేగిపోయింది. మనం ఇప్పుడు చింతాకు చట్నీ వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం వేయించుకొని దించేసుకోవాలి. ఇప్పుడు చింతాకు చట్నీ బాగా వేగిపోయింది. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే 1 చిటికెడు వేసుకోండి. చూడండి, ఇప్పుడు మన చింతాకు చట్నీ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కానీ ట్రై చేయండి.